ఇష్టదేవతా ప్రార్థనతో మా ఈ కార్యక్రమాన్ని రాముడికి అంకితం చేస్తున్నాము. అన్నా, మీరు చెప్పండి, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీరు అందరికీ ఉపయోగకరము మరియు ఆనందకరము అయిన కథ ఏం చెప్తున్నారు? తమ్ముడు, ఈ పవిత్రమైన శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రామాయణం యుద్ధకాండ నుండి రావణ వధ అనంతరం రాముడు రావణుడి నుండి రాజనీతిని గ్రహించుట, రావణ నీతి అనే విషయమై బుర్రకథతో ప్రారంభించి శ్రోతలందరికీ ఆనందం కలిగించాలనుకుంటున్నాను. విని తరించు. దేవనందనా
జయగానముతో దద్దరిల్లిన యుద్ధ రంగమంతా జయగానముతో దద్దరిల్లిన యుద్ధ రంగమంతా అసలే కోతులు ఆపై విజయము హద్దు లేకపోయే అసలే కోతులు ఆపై విజయము హద్దు లేకపోయే జయము జయము శ్రీరామచంద్రులకు జానకి మాతకును 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 సత్య రావణుడు వెచ్చిరందరూ శాంతి శాంతి అనుచు 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 అంబరమంటే సంబరాలతో ఆటలాడుతుంటా అంబరమంటే సంబరాలతో ఆటలాడుతుంటా అంబరమంటే సంబరాలతో ఆటలాడుతుంటా అంబరమంటే సంబరాలతో అంబరమంటే సంబరాలతో ఆటలాడుతుంటా అంబరమంటే సంబరాలతో ఆటలాడుతుంటా అంబరమంటే సంబరాలతో ఆటలాడుతుంటా తమ్ముడు, ఆ రావణుడు శ్రీరామునితో రాజనీతి గురించి 3 విధానాలు చెప్పాడు. అవేమిటంటే, రామ, నీ గెలుపుకు కారణం ఏమిటంటే నీ తమ్ముడు లక్ష్మణుడు నీ వెంట ఉండడమే. అలాగే నా ఓటమికి కారణం నా తమ్ముడు విభీషణుడు నీ చెంత చేరటమే. దానికి కారణం కూడా నేనే. నా తమ్ముడు చెప్పిన మాట వినక అతనిని తోలనాడి బహిష్కరించాను. అదే నా పతనానికి కారణం. అందుకనే మనం మన బంధువుల మాట తప్పక వినాలి. అందుకే అంటారు, దీప నిర్వాణ గంధం చ సుహృద్వాక్యమరంధతా దీప నిర్వాణ గంధం చ సుహృద్వాక్యమరంధతా న జిఘ్నంతి న శృణ్వంతి న పశ్యంతి గతాయుషః. ఇక రెండవది ఏమిటంటే, చెడ్డ మాట గాని ఎవరైనా కాని పని చేయమని చెప్పినప్పుడు కానీ ఆలోచించి విచక్షణ జ్ఞానంతో ఆలస్యంగా చేయాలి. నేను తొందరపడి ఆ శూర్పణకు చెప్పిన చెడ్డ మాటలు విని సీతను అపహరించి సర్వనాశనం కొని తెచ్చుకున్నాను. పరమసాధ్వి పతివ్రత శిరోమణి అయిన మండోదరి ఎంత చెప్పినా వినకుండా రాముడితో వైరం కొని తెచ్చుకున్నాను. ఈనాడు ఓటమి పాలై ఈ విధంగా పడి ఉన్నాను. ఇకపోతే చిట్ట చివరి నీతి, ఏదైనా ఒక మంచి పని చేయదలుచుకుంటే మీనమేషాలు లెక్కించరాదు. నేను లంక చుట్టూ ఉన్న ఉప్పు సముద్రాన్ని క్షీర సముద్రంగా మార్చాలనుకున్నాను. కానీ రేపు మాపు అంటూ ఆలసించాను. అది అలాగే ఉండిపోయింది. ఈ విధంగా రావణాసురుడు చెప్పిన రాజనీతిని గ్రహించి రాముడు రావణునికి నమస్కరించి సీతా లక్ష్మణులతో విభీషణాది పెద్దలతో హనుమ సుగ్రీవాది వానర సేనతో అయోధ్యకు బయలుదేరినారు. ఇక సీతారామ పట్టాభిషేకం కూడా చూసి తరిద్దాం. శ్రీరామచరితమే భవితకు సందేశం. రామాయణమే విశ్వానికి నిత్యం పఠనీయం. మార్గదర్శకము మాననీయమి మహాకల్పవృక్షం. రాముని రచించిన 24,000 శ్లోకాలు గల శ్రీమద్ రామాయణములోని సప్తకాండులైన బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, సుందరకాండ, ఉత్తరకాండలుగా అమృతధార లాంటి రామామృతాన్ని మనకు అందించారు. ఇకపోతే
కైకేయి వరాలు కోరటం, సీతారామ లక్ష్మణుల వనవాసం, పుత్రశోకంతో తండ్రి దశరథుడు ప్రాణాలు వదలటం, భరతుడు అయోధ్యకు వచ్చి జరిగిన దానికి నివ్వెరపోయి చిత్రకూటం వెళ్లి రాముణ్ణి మరలించేందుకు ప్రయత్నించటం, ధర్మపరాయణుడైన రాముడు రాజ్యాన్ని త్యజించి పితృవాక్య పరిపాలనలో పరనిష్ఠితుడై పాదుకలు మాత్రం భరతుడికి ఇవ్వడం, ఆ తర్వాత రాముడు 14 సంవత్సరాలు అరణ్యం పాలవటం. ఇక చిట్ట చివరి ఘట్టం రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి పురజనులు అందించే ఈ పట్టాభిషేక ఘట్టాన్ని మనం తిలకిద్దామా? సోదరా అంతా సిద్ధమేనా? అగ్రజ, ప్రణామములు. సీతారామ లక్ష్మణులు విచ్చేయుచున్నారను విషయము ఎరుగుదు కదా? అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే అన్నా. అటు చూడండి, అయోధ్య వాసుల ఆనందానికి అంతులేదు. రమణ రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడట, సీతమ్మ తల్లితో వచ్చాడట. రమణ రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడట, సీతమ్మ తల్లితో వచ్చాడట. నెలమూడు వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా. నెలమూడు వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా. కష్టజీవుల బతులు తీరేనురా, వీరాసాద బ్రతుకులు మారేనురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడట, సీతమ్మ తల్లితో వచ్చాడట. రామయ్య వంటి కొడుకు రావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని. రామయ్య వంటి కొడుకు రావాలని, సీతమ్మ వంటి బిడ్డ కావాలని. ఇల్లు వాకిలి పరువు నిలపాలని, సల్లంగా నూరేళ్లు వెలగాలని. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడట, సీతమ్మ తల్లితో వచ్చాడట. పేదతనము భూమి మీద ఉండబోదురా, వేదాలకిక మీద తావులేదురా. పేదతనము భూమి మీద ఉండబోదురా, వేదాలకిక మీద తావులేదురా. దొంగ తోడు ఇది బాధ తొలగిపోవురా, రామరాజ్యమాయ మనకు లోటు లేదురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడట, సీతమ్మ తల్లితో వచ్చాడట. న్యాయము పాలించి నడుపువాడురా, ధర్మము గిరిగేసి నిలుపుతాడురా. న్యాయము పాలించి నడుపువాడురా, ధర్మము గిరిగేసి నిలుపుతాడురా. మునులందరినీ దాచు కొనగాడురా, ముందుగా చెయ్యెత్తి మొక్కుదామురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడట, సీతమ్మ తల్లితో వచ్చాడట. సీతమ్మ తల్లితో వచ్చాడట, సీతమ్మ తల్లితో వచ్చాడట. ఊర్మిళాదేవి నిద్ర లేచినదా? ఆమెను జాగ్రత్తగా తీసుకుని రండి. ఎవరక్కడ? ప్రభు, ఆజ్ఞాపించండి. ఊర్మిళాదేవి నిద్ర లేచినదా? ఆమెను సీతారామ లక్ష్మణులు అయోధ్య నగరమునకు విచ్చేయుచున్నారని
తెలపండి. నిద్ర లేపి అలంకరించి జాగ్రత్తగా తీసుకుని రండి.
ఓ ప్రజలారా, అదిగో హనుమత్ సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుల వారు సభలో కొలువై ఉన్నారు. కోదండ పాణి కొలువై
సలలిత మతులై సారె కుశీలులై సలలిత మతులై సారె కుశీలులై సలలిత మతులై సారె కుశీలులై సలలిత మతులై సారె కుశీలులై వరచుచుకోని వాచి సేవింప కొలువై నాడే సలలిత మతులై సారె కుశీలులై వరచుచుకోని వాచి సేవింప కొలువై నాడే కోదండ పాణి కొలువై నాడే వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవార సతులు బాగా నటింప వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవార సతులు బాగా నటింప పదమ పద సరి మగరి సరి దని దప మగరి మ పద బాగా నటింప మగరి సరిద మగరి సరిద మగరి సనిద నిదప సనిద నిదప మ పద మగరి సరిద నిదప మగరి మ పద బాగా నటింప వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో వెలుగుచు సురవార సతులు బాగా నటింప అదిగాక పరాశర నారద మునులెల్లను తింప ఎంతెంతో నెలరున సురపతి వాణి సురు సేవింప మేను పులకరింప కొలువై నాడే కోదండ పాణి కొలువై నాడే కుడు రాజముకుడు శేషశయ్య పైని చలంగరగని పుడమి కుమారి సుగంధము కుయ్యా కుడు రాజముకుడు శేషశయ్య పైని చలంగరగని పుడమి కుమారి సుగంధము కుయ్యా నమ్మిన వారలకే కడగంటిని కోరిన వరమీయా త్యాగరాజు నెలరున అడుగడుగున మరుగుల నందీయా శ్రీరామయ్య కొలువై నాడే కోదండ పాణి కొలువై నాడే అహో ప్రభో రామచంద్ర ప్రణామములు. సీతమ్మ తల్లి ప్రణామములు. పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునః తుభ్యం యథాత్తమతథా మమ అన్నా రామ, మా అమ్మ మాటకి ఎంత గౌరవం ఇచ్చావయ్యా. ఆ రోజున మా అమ్మ కోరిన కోరికను నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయావా? ఈ రాజ్యాన్ని 14 ఏళ్లు పరిపాలించు అని నాకు ఇచ్చావు. నీదైన రాజ్యాన్ని నాదిగా నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకొని నేను ఎన్నడూ పరిపాలించలేదు.
నీవు ఎలా నాకు ఇచ్చావో మళ్ళీ నీకు తిరిగి ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను. అన్నా, నీ మాట శిరసావహించి ఆ పాదుకల మీద రాజ్యభారం మోపి ఇంతవరకు ప్రజల యోగక్షేమాలను చూస్తూ వచ్చాను. ఈనాడు నా జన్మ ఫలించింది. నేను కృతార్థుడయ్యాను. నీవు మళ్ళీ అయోధ్యకు వచ్చేసరికి మన కోశాగారం 10 రెట్లు పెరిగింది. ఇదంతా నీ ఆశీర్బలం. మగుమోము గలవాణి నామానుహరుని జగమేలు సూరుని జానకి వరుని మగుమోము గలవాణి నామానుహరుని జగమేలు సూరుని జానకి వరుని
హే వానర వీరులారా, ఈ మహావిజయము నా ఒక్కరి శ్రమ కాదు, మీ అందరి కృషి ఫలితమే ఈనాడు మనం అయోధ్యకు క్షేమంగా చేరుకోగలిగాం. హనుమా, నీ ఎడ మిక్కిలి ప్రసన్నుడను. నీవు కోరిన ఏ వరమైనను భువనత్రయములో దేవతలకు సైతము దుర్లభమైనను నీకు నేనిచ్చెదను. ఓ వానర వీరులారా, రండి, నా ఈ చిన్న కానుకను స్వీకరించండి. రామా, నీ నామం ఎంతగా స్మరించను నా మనసు తృప్తి చెందుటలేదు. అందువలన నీ నామమే సతతము స్మరించుచు భూతలమున నిలిచి ఉండును. నీ నామము లోకమునందు ఎంతవరకు నిలుచునో నా శరీరము అంతవరకు నిలిచియుండుగాక. హే రాజేంద్ర, ఇదే నాకు అత్యంత ఇష్టమగు వరము. నా నాలుకపై ఎల్లప్పుడూ రామనామం తప్ప నాకు ఏ కోరిక లేదు. నన్ను అనుగ్రహించు స్వామి. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతళే యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతళే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచలిష్యతి. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి జంతనయుండ, ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి జంతనయుండ. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. మృత్యు సోమకుని మును జంపిన ఆలస్యమూర్తి మన పక్షమునుండ, మృత్యు సోమకుని మును జంపిన ఆలస్యమూర్తి మన పక్షమునుండ. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. భూమి స్వర్గమును పొందుగా ఒలిచిన వామనుండు మనవాడయుండ, భూమి స్వర్గమును పొందుగా ఒలిచిన వామనుండు మనవాడయుండ. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. దశగ్రీవమును మును జంపిన ఆ దశరథ రాముని దయమనకుండ, దశగ్రీవమును మును జంపిన ఆ దశరథ రాముని దయమనకుండ. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోయుండ, దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోయుండగ. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు. రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు గరనమ్మియుండ, రామదాసునిగా చెడి శ్రీమన్నారాయణు గరనమ్మియుండ. తక్కువేమి మనకు రాముడొక్కడుండు
పట్టాభిషేక సమయమున తనకు సహాయమనొచ్చిన వానర వీరులకు ఇలా సత్కారం చేస్తాడు. ఇక్కడ రాముడికి సీత మీదగా ప్రేమ ఎంత గొప్పదో చూడండి. తాను ఇవ్వదలిచిన బహుమతులన్నీ సీతాదేవి ద్వారా ఇప్పిస్తాడు. తిష్ఠ ధర్మజ్ఞమయా సగేమాం గాం పూర్వరాజాద్యశిమాబలేన తుల్యం మయా త్వం పితృభిః ధృతా తాం యవరాజ్యే ధురబుద్ధ్యః స్వా శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రామ, రాజ్యాధికారమనగా ఇదేదో వైభోగమనియో అదృష్టమనియో భావించుకుంది. అభిషేకము నాడు నీ తలపై పడుచున్న ఒక్కొక్క బిందువు ఒక్కొక్క బాధ్యతను నీ తలపై గుమ్మరించుచున్నదని భావించు. భోగ లాలసత్వమునకు ఏమాత్రమూ అవకాశం లేదు. నీ పూర్వజుడగు దిలీప మహారాజు ఎట్లు పరిపాలించినో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రజానాం వినయాధానాత్ రక్షణాద్ భరణాదపి సపితా పితరంతానాం కేవలం జన్మహేతవః కేవలం జన్మహేతవః. దిలీప మహారాజు ప్రజలను తండ్రి వలె పాలన పోషణాది సమస్త బాధ్యతలను నెరవేర్చువారట. అందుచే ప్రజలు తమ స్వంత తల్లిదండ్రులను మరిచిపోయి దిలీపుడనే తండ్రిగాను తల్లిగాను భావించుచుండివారట. అనగా వారి స్వంత తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన వారే తప్ప మరి ఇంకేదీనూ కాదట. రామ, ప్రజలను పరిపాలించుట ఒక చక్కటి కళ. ప్రజలకు రాజుగారి అనిన భయము భక్తి రెండూ ఉండవలను. భయము వలన పొరపాటు పనులు చేయరు, భక్తి వలన చనువుతో విధేయులై ఉండును. గురువర్య, ప్రజలను ఆరాధించు విషయమున నేను తల్లిని తండ్రిని చివరకు నాకు అత్యంత ప్రియమైన జానకిని కూడా పరిత్యజించుటకు సిద్ధముగా ఉన్నాను. ఏలైనా ప్రజలే నాకు సర్వస్వం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. తక్కిడతగ తరగిడతగత తక్కిడతగ తరగిడతగత తత్తిన్ తరగిడతగ దిం తక్ దింద తక్ చెడ్డ దిం తక్ దింద తక్ దింద దిం తక్ దింద తక్ చెడ్డ దిం తక్ దింద దిం తక్ దిం తక్ దిత్త దిం తక్ దింద తగదినత 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 తుం తక్కిట్ట తక్కిట్ట తుం తక్కిట్ట తక్కిట్ట తుం తక్కిట్ట తుం తక్కిట్ట తక్కిం గిన్నతం తక్ తరగిడతం తుం తక్కిట్ట తక్కిట్ట తుం తక్కిట్ట తక్కిట్ట తుం తక్కిట్ట తుం తక్కిట్ట తక్కిం గిన్నతం తరగిడతం తుం తక్కిట్ట తక్కిం తత్రిడతం తుం తక్కిట్ట తక్కిం తత్రిడతం తక్కిం గిన్నతం తరగిడతం తక్కిం గిన్నతం తరగిడతం తై
నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమోనియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతమ భాజపాలిటి కామధేనుడితడు గాథల కౌశికు పాడి కల్పవృక్షము గౌతము భాజపాలిటి కామధేనుడితడు గాథల కౌశికు పాడి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమోనియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సాంబజము పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సాంబజము నిరతి విభీషణుని పాలి విధానము ఈతడు గరిమజనకు పాలి ఘనపాలి జాతము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమజనకు పాలి ఘనపాలి జాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమోనియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలపశబరి పాలి తత్వపుర రహస్యము అలరిగోని పాలి ఆది మూలము తలపశబరి పాలి తత్వపుర రహస్యము అలరిగోని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్ను ఎదుటి మోరిటి వలయ శ్రీ వెంకటాద్రి గుడితడు కలడన్న వారి పాలి కన్ను ఎదుటి మోరిటి వలయ శ్రీ వెంకటాద్రి గుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమోనియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమోనియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు ఈ రామ పట్టాభిషేకం చూచిన వారికి విన్న వారికి లాభాలేంటంటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రీయశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్ధసిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్య ఆయుష్యమారోగ్యకరం యశస్వం
సౌభ్రాతృకం బుద్ధికరం శుభం చ శ్రోత్వమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామరాజ్యం దశ సహస్ర వర్షాల వరకు ప్రశాంతంగా సమృద్ధంగా కొనసాగుతుంది. అనర్థాలకు తావు లేకుండా సకల కామితార్థాలతో ప్రజలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా అయోధ్యలో ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రతి వ్యక్తి నోట రామనామం అనుక్షణం వినిపిస్తూ ఉంటుంది. రాజ్యం దశసహస్రాణి ప్రాప్య వర్షాని రాఘవః సతాశ్చ మేధాన్ ఆజహరే సదస్వాన్ భూరి దక్షిణః బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాలోభవివర్జితాః స్వకర్మషు ప్రవర్తంతే తుష్టాస్వైరేవ కర్మభిః ఈ జగమంతా రామమయం అని సామాన్య జనులు ఆటపాటల్లో రామానురాగాన్ని, సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని, లక్ష్మణ భ్రాతృభక్తిని, భరత తపోనిష్టను అనుక్షణం కొనియాడుకుంటూ రోజులు గడుపుతారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అంటూ రామరసాయనం సకల మానవ సంసేవ్యం అనుకుంటూ రామరాజ్యంలోని ప్రజలు రామచంద్రుని అండదండల్లో ఇహపరాలను రెండిని సాధించి తరిస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కౌసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం. కౌసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత
महितमङ्गलम् रामचन्द्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् विमलरूपाय विविध वेदान्त वेद्याय सुखचित्तकामिताय सुभगमङ्गलम् विमलरूपाय विविध वेदान्त वेद्याय सुखचित्तकामिताय सुभगमङ्गलम् रामचन्द्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामदास मृदुल हृदय कामरस निवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदास मृदुल हृदय कामरस निवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् 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 मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् జయ శ్రీరామ్.